హీలియం వాయువు తప్పితే ఏం లేదు అందులో. సూర్యమూర్తి అంటే ఒట్టి గోళం. నారాయణుడు అందులో ఉండబట్టి ఆయన వెలుగుతున్నాడు. లేకపోతే ఏం వెలుగుతారండి చిచ్చుబుడ్డి? భగవత్ తేజస్సు అందులో ఉండబట్టి కదా. అంటే సూర్యనారాయణమూర్తిని ఉపాదిస్తున్నాడు, నారాయణమూర్తిని ఉపాదిస్తున్నాం. సత్యనారాయణమూర్తిని ఉపాదిస్తున్నాడు, నారాయణమూర్తిని ఉపాదిస్తున్నాం. లోపల దైవం రూపం ఏదనేది ముఖ్యం కాదు. ఏ ఉపాసనలో ఉన్నవాళ్ళు మారక్కర్లేదు. ఆ ఉపాసన చేస్తున్న దైవమే సర్వాంతర్యామి. ఆయనే కృష్ణుడు, ఆయనే శివుడు, ఆయనే సత్యదేవుడు అని ఆరాధన చేస్తే అందరూ దేవతలు మనని కాపాడుతారు. హిందూ ధర్మంలో ఉండే గొప్ప అడ్వాంటేజ్, ఇంగ్లీష్లో చెప్పాలంటే గొప్ప సౌకర్యం ఇది. ఒక రూపాయనే పట్టుకుని వేలాడాల్సిన కర్మ మనకేం లేదు. సోమవారం ఒక రూపం, మంగళవారం ఒక రూపం, బుధవారం ఒక రూపం, ఖాళీగా ఉంటే అపురూపం అంతే. 100 రూపాయలు ఉన్నాయి. మతం మార్పిడికి వేరే మతాల్లోకి మారాల్సిన కర్మ మన మతంలోనే మొత్తం 100 దూకుడు దూకచ్చు. ఏం అభ్యంతరం లేదు ఇక్కడ. అన్ని పండుగలు మనమే. ఇంత వైవిధ్యం, ఇంత బహుళార్థ సాధక ప్రయోజనాలు మరో మతంలో ఉండవండి, హిందూ మతంలో తప్ప. నీకు ఒకవేళ నమ్మకం ఆంజనేయ స్వామి మీద లేదు, రావణుడు పట్టుకో. రావణుడి మీద లేదు, ఆంజనేయ స్వామిని పట్టుకో. ఆ రావణుడు ఆయన పట్టుకుంటాడు. ఆ నమ్మకాలన్నింటినీ కాపాడుతుంది ఇక్కడ. అందుకని వీళ్ళందరూ ఉపాసనలు ఉన్నాయి, అందువల్ల అభిమన్యుడికి ఏ ఉపాసన లేదు, కోపం తప్ప. ఆయన పేరు చూడండి, చిన్నప్పుడే పెట్టారు ఆ పేరు అభిమన్యుహు. మన్యు అంటే కోపం. వేదం చదివిన వాళ్ళకి బాగా తెలుసు. పూర్ణాహుతి చేస్తూ చెబుతారు, మన్యురకారిషీన్నమో నమః, మన్యురకారిషీన్నమో నమః, మన్యుఃకర్తానాకం కర్త, మన్యుఃకారయితానాకం కారయిత, మన్యుఃకరోతి నాకం కరోమి, ఏషవో మన్యుమన్యవే స్వాఖ. ఏదైనా పని చేస్తే కోపం చేసింది నేను చేయలా, నాలో ఉండే కోపం కారణంగా చేశా. కోపమే కర్త, నేను కర్త కాదు. కోపమే ప్రేరేపించింది, నేను ప్రేరేపించలేదు. కోపమే చేసింది, నేను చేయలేదు. ఆ కోపం అనే దాన్ని, దిక్కుమాలిన కోపాన్ని ఈ యజ్ఞాగ్నిలో దగ్ధం చేస్తున్నా. పూర్ణాహుతి కార్యక్రమం ఎంత గొప్పదో ఆలోచించండి అమ్మ. ఎంత గొప్ప మంత్రాలు ఇవి. ఆ మంత్రాలకు అర్థం తెలిస్తే ఎంత ఆనందంగా చేస్తాను దాన్ని. కామం, కామవాంఛ, ఈ కోరికల విషయం కూడా అంతే. కామకర్త అనాకం కర్త, కాహం కర్త, కామకర్త అనాకం కర్త, కామ ప్రేరయిత అనాకం ప్రేరయిత, కామకరోతి నాకం కరోమి, ఏషవో కామకామాయ స్వాహ. నాలో ఉండే కామవాంఛ జీవితాన్ని ఇంత నాశనం చేసింది. కాబట్టి ఆ కామాన్ని నేను ఈ అగ్నిలో దగ్ధం చేస్తున్నా అని పూర్ణాహుతి నాడు దగ్ధం చేస్తాను. పూర్ణాహుతికి అందరూ రావాలి. అందులో చుట్టూ ఉన్న సామాన్లన్నీ పట్టుకెళ్ళి పాడేయడం కాదు, మనలో ఉండే దుర్గుణాలన్నీ అందులో పాడేయాలి. మొత్తం ఏముంటే పట్టుచీరలు కూడా పాడేస్తున్నారు. బాగా ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయి. ఎవరికైనా దానం ఇవ్వాలి, చీరలు పట్టుకెళ్ళి అగ్నిలో పడేయడం ఏంటంటే పిచ్చి ఆలోచన. మనకు బాగా ఓవర్ యాక్షన్ అలవాటు. పడాయి మొత్తం పడాయి. ఈ విషయమని కూడా పడితే వదిలిపోతుంది అసలు. ఏది చెప్పినా అతి. అందులో ఉన్నది నీలో ఉండే కామ, క్రోధం, లోభం, మోహం, వాటిని దగ్ధం చేయబోయా అంటే ఊళ్ళో వస్తువులన్నీ పట్టుకొని అందులో బారేస్తావు. దాని పుణ్యం అంటాం ఇక్కడ.